హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అయితే ఈ పూజ అనేది చాలా తేలికగా చేసుకునే పద్ధతిలో చూపించబోతున్నాను. ఈ పూజ అనేది మీ అందరితో షేర్ కూడా చేసుకుంటున్నాను. మీ అందరికి కూడా ఎంతో కొంత యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ శ్రావణ మాసంలో 3 శుక్రవారాలు అయితే అయిపోయినండి. 4వ శుక్రవారం రోజు ఎలా పూజ చేసుకోవాలి, అమ్మవారి అనుగ్రహం కోసం ఏ దీపం పెట్టి పూజ చేసుకుంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు తప్పకుండా లభిస్తుంది. అలాగే ఈ పూజా విధానం అనేది మీ అందరితో క్లియర్గా చూపిస్తూ ఈ పూజ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే మనం లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎన్నో విశేషమైన పూజలు చేస్తూ ఉంటాము. ప్రతి శుక్రవారం రోజు కూడా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం పూజలు చాలా విశేషంగా పూజలు అనేవి చేస్తూ ఉంటాం కదండి. కాకపోతే ఈ శ్రావణ మాసం అనేది ఆ లక్ష్మీదేవికి అంకితం చేయబడింది కాబట్టి ఈ శ్రావణ మాసం ఎటువంటి పూజలు చేసినా కూడా చక్కటి ఫలితాలు లభిస్తాయి. ఆ అమ్మవారు వెంటనే కరుణిస్తారండి. ఆ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తాయి. ఈ శ్రావణ మాసంలో పూజ చేయడం వలన ఫలితం అనేది కనిపిస్తుంది. చాలా వరకు 2వ శ్రావణ శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకొని ఉంటారు. ఒకవేళ 2వ శ్రావణ శుక్రవారం రోజు చేయలేకపోయిన వారు మిగతా వారాల్లో ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఒకవేళ వరలక్ష్మి వ్రతం చేసుకున్నా సరే ఇలా మిగతా శుక్రవారం రోజున కూడా ఆ లక్ష్మీదేవికి ప్రత్యేకంగా కూడా పూజ చేసుకోవచ్చండి. ఈ 4వ శ్రావణ శుక్రవారం రోజు మీ పూజా మందిరంలో కానీ లేదా సపరేట్గా ఒక పీట ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు పూజా మందిరం దగ్గర ప్లేస్ లేదండి, అందుకని ఒక పీట ఏర్పాటు చేసుకొని ఆ పీటకి చక్కగా పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు వేసుకొని అలాగే ఒక జాయిట్ ముక్క అయితే వేసుకున్నానండి. ఆ తర్వాత అమ్మవారి ఫోటోని పెట్టుకొని ఇలాగ పుష్పాలతో చక్కగా అలంకరించుకుంటున్నాను. అలాగే దీపారాధన కోసమని ఇక్కడ నేను ఆవునేని వడ్డించుకొని ముందుగా ఒత్తుల్ని వేసుకొని పెట్టుకున్నానండి. ఎందుకంటే నేను ఇలా ముందుగానే ఎప్పుడు ఒత్తుల్ని వేసుకొని పెట్టుకుంటా పూజ చేసే ముందే. ఇలా ఒత్తులు ముందుగానే వేసుకొని పెట్టుకుంటే ఆ ఆవు నెయ్యిలో బాగా నానుతూ ఉంది కదండి, బాగా వెలుగుతూ ఉంటాయి. అలాగే మనం ఏ పూజ చేసినా ముందుగా ఆ విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి కాబట్టి ఆ విఘ్నేశ్వరుని కూడా పెట్టుకున్నాను. మీ దగ్గర కనుక ఆ విఘ్నేశ్వరి అంటే వినాయకుడి విగ్రహం కనుక లేకపోయినట్లయితే పసుపుతో అయినా చేసుకొని పెట్టుకొని ఆ గణపతికి పూజ చేసుకోండి ముందుగా. ఆ తర్వాతే అమ్మవారికి పూజ చేసుకోవాలండి. ఆ గణపతిని ఆరాధించాలి ముందుగా. ఎలాంటి విజ్ఞానాలు లేకుండా చూడు తండ్రి అని ఈ పూజలో ఆ స్వామికి పూజ చేసుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి. అలాగే అమ్మవారి అలంకార ప్రియురాలు అంటారు కానీ అమ్మవారిని ఎంత అందంగా అలంకరించుకుంటే అమ్మవారు అంత సంతోషపడుతుంది. అమ్మవారికి అలాగే పసుపు కుంకుమలను కూడా సమర్పించుకోవాలి. ఆ తర్వాత ఈరోజు ఇక్కడ నేను ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకుంటున్నానండి. మీరు కూడా ఐశ్వర్య దీపం వెలిగించుకోవాలనుకునేవారు, అలాగే మొదటిసారిగా ఐశ్వర్య దీపం వెలిగించాలనుకునేవారు ఇలా వెలిగించుకోవచ్చు. కాకపోతే ఐశ్వర్య దీపం మొదటిగా ఎప్పుడు వెలిగించకుండా ఫస్ట్ టైం వెలిగించాలనుకునేవారు కొత్తగా ఒక ప్రమిద తీసుకోవాలండి. పెద్ద ప్రమిద అయితే తీసుకోవాలి ముందుగా. ఆ తర్వాత 2 చిన్న మట్టి ప్రమిదలు కూడా తీసుకోవాలి. పెద్ద మట్టి ప్రమిదకి ఇలా నీట్గా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పసుపు మొత్తం రాసుకోవాలి ముందుగా. ఇలా ముందుగా రాసుకొని పక్కన పెట్టుకుంటే కొంచెం పసుపు అనేది మనం రాస్తాం కదండి, అది తడి లేకుండా ఉంటే మనం ఉప్పు అనేది వేస్తాం కదండి, ఉప్పు పోసుకున్నప్పుడు ఆ ఉప్పు అనేది నీరు పట్టకుండా ఉంటుంది. ఇలా పసుపు అంతా రాసుకున్నాక కుంకుమ బొట్లను పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. అలాగే ఈరోజు కామాక్షి దీపమైనా పెట్టుకోవచ్చు, అలాగే అష్టలక్ష్మి దీపమైనా వెలిగించుకోవచ్చండి. ఈ శ్రావణ మాసంలో ఆ అమ్మవారికి లక్ష్మీ దీపము, అలాగే కామాక్షి దీపం, అలాగే అష్టలక్ష్మి దీపము లేదా ఐశ్వర్య దీపం, పంచగవ్య దీపం ఇలా వీటిలో ఏదో ఒక దీపం పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఆ ఇంటికి కూడా అష్టైశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయని మన పండితులు చెబుతున్నారు.
అలాగే కామాక్షి దీపం ఉన్న వాళ్ళు కామాక్షి దీపారాధన కూడా చేసుకోవచ్చు. ఈరోజు ఐశ్వర్య దీపారాధన పెట్టి ఏ విధంగా పూజ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. అలాగే అమ్మవారిని మన ఇంట్లోకి ఆహ్వానించాలంటే ముందుగా ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన తామర పుష్పాలను కూడా ఇక్కడ నేను అమ్మవారికి సమర్పించుకున్నాను. ఈరోజు తెలుపు రంగు పూలతో కానీ లేదా ఎరుపు రంగు పూలతో కానీ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే అమ్మవారికి ఈ 2 రంగులు అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం కాబట్టి. అలాగే ఏకహారతితో కానీ లేదా అగరబత్తులతో కానీ మనం దీపారాధన చేసుకోవాలి. ముందుగా మనం లక్ష్మీదేవికి పూజ చేసే ముందు ఆ విఘ్నేశ్వరికి పూజ చేసుకోవాలి. ఆ విఘ్నేశ్వరికి ముందుగా పసుపు కుంకుమలో కొన్ని అక్షంతలు సమర్పించుకోవాలి. పుష్పాలతో కూడా అందంగా అలంకరించుకోవాలి. ఆ తర్వాత అగరబత్తుల ధూపం సమర్పించాలి. ఇలా స్వామివారికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించుకోవాలండి. ఐశ్వర్య దీపం వెలిగించుకోవాలనుకునేవారు ఇలా చెప్పాను కదండి, ముందుగా పసుపు అంతా నీట్గా రాసుకొని కుంకుమ బొట్లు అలంకరించుకొని ఆ పెద్ద ప్రమిదలో కళ్ళు ఉప్పును అంటే రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, ఆ రాళ్ళ ఉప్పును పోసుకోవాలి. ఆ ఉప్పు మీద కొంచెం పసుపు కుంకుమలు వేసుకోవాలి. ఆ తర్వాత 2వ మట్టి ప్రమిద కొని పెట్టుకోవాలి. తర్వాత 3వ మట్టి ప్రమిద పెట్టుకొని ఆవు నెయ్యిని వడ్డించుకొని 2 కలిపిన ఒక ఒత్తిని వేసుకోవాలండి. లేదా కుంభ ఒత్తులు ఉంటాయి కదండి, లేదా మీ దగ్గర కుంభ ఒత్తులు ఉంటే 2 కలిపి ఒక ఒత్తిగా చేసుకొని ఆవు నెయ్యిలో పెట్టుకోవాలండి. ఆ తర్వాత అమ్మవారికి ముందుగా పూజ చేసుకున్న తర్వాతే మన అమ్మవారికి మంగళకరమైన వస్తువులతో కానీ మీ దగ్గర ఏ వస్తువులు ఉంటే ఆ వస్తువులతో అమ్మవారికి అష్టోత్తరం పూజ చేసిన తర్వాత మనం ఈ ఐశ్వర్య దీపాన్ని అనేది వెలిగించుకోవాలండి. అలాగే మీ దగ్గర కనుక జవ్వాది పౌడర్ ఉన్నట్టయితే మనం దీపారాధన చేసిన దీపారాధన కుందుల్లో కొంచెం జవ్వాది పౌడర్ని వేసుకోండి. ఎందుకంటే అమ్మవారి సువాసన ప్రియురాలంటారు కదండి, అమ్మవారికి సువాసన పరిమళమైన ఎంతో జవ్వాది పౌడర్ని వేసుకున్నాను. మీ దగ్గర జవ్వాది పౌడర్ ఉంటే వేసుకోండి. లేదా పచ్చకర్పూరం ఉంటుంది కదా, ఆ పచ్చకర్పూరాన్ని కొంచెం నలిపి వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇక్కడ నేను 1 రూపీ కాయిన్స్ తోటి నేను అష్టోత్తరం పూజ అనేది చేసుకుంటున్నాను. ఒక్కొక్క కాయిన్ వేసుకుంటూ అమ్మవారికి అష్టోత్తరం పూజ ప్రారంభించుకున్నానండి. ఓం ప్రకృతే నమః, ఓం వికృతే నమః, ఓం రిచ్ఛాయే నమః అనుకుంటూ ఒక్కొక్క నామం చదువుకుంటూ ఒక్కొక్క రూపాయి కాయిన్ వేసుకున్నానండి. మీ దగ్గర కనుక మంగళకరమైన వస్తువులు ఉంటే అంటే చిట్టి గాజులు, తామర గింజలు, అలాగే లక్ష్మీ గవ్వలు, గోమేత చక్రాలు ఇలా ఉంటాయి కదండి, ఇలాంటివి ఉంటే కనుక ఒక్కొక్క వేసుకుంటూ ఒక్కొక్క నామం చదువుకుంటూ అష్టోత్తరం పూజ చేసుకోవచ్చు. అలాగే ఈ శ్రావణ మాసంలో వచ్చే 4 శుక్రవారాల్లో కూడా ఏదో ఒక శుక్రవారం రోజు ఇలా పూజ చేసుకుంటే మన ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతాయి. అలాగే శ్రావణ మాసంలో అమ్మవారికి పూజ చేసే వాళ్ళు ఉపవాసం ఉంటే చాలా మంచిదండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు కనీసం మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి. ఈ శ్రావణ మాసంలో పూజ అనేది బ్రహ్మ ముహూర్తంలో చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఇలా ఈ శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ఇలా ఉప్పు దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆ లక్ష్మీదేవి సంతృప్తి చెందుతుంది, లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. అలాగే మన కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. శ్రావణ మాసం లక్ష్మీదేవికి వలన లక్ష్మీ కటాక్షం కలుగుతాయని మన పురాణాలు చెప్తున్నాయి. అలాగే శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ చేసుకోవడం వల్ల సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు. అలాగే శ్రావణ మాసంలో శుక్రవారం రోజున గోమాతకు పచ్చగడ్డిని ఆహారంగా తినిపించడం వల్ల కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందండి.
అలాగే అమ్మవారికి మీ శక్తి కొలది నైవేద్యాలను సమర్పించవచ్చు. ఇక్కడ నేను ఈరోజు అమ్మవారికి శనగలను సమర్పించుకొని ఆ తర్వాత పండ్లను సమర్పించుకున్నాను. అమ్మవారికి అష్టోత్తరం పూజ అయిపోయిన అనంతరం అమ్మవారికి తాంబూలాన్ని కూడా సమర్పించుకున్నాను. తాంబూలంలో ఇలా పసుపు కుంకుమను కూడా సమర్పించి గాజులను కూడా పెట్టుకున్నానండి. ఆ తర్వాత అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించుకోవాలి. మీ అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో చాలా వరకు పూజలు చేసుకున్నారని అనుకుంటున్నాను. 4వ శుక్రవారం రోజు ఇలా పూజ చేసుకొని చూడండి, ఆ ఫలితం మీకే కనిపిస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం వల్ల మరొక 10 మందికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.